హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి అయితే రామోజీ ఫిలిం సిటీకి వెళ్తున్నాం. ఈ సంక్రాంతికి ఎలానో ఊరు వెళ్ళలేదు కదా, కనీసం ఎక్కడైనా ఎంజాయ్ చేద్దామని రోజుకో దగ్గరికి అయితే ప్లాన్ చేసుకొని ఈ రోజైతే రామోజీ ఫిలిం సిటీకి అయితే వెళ్తున్నాము. ఇంకా ఇప్పుడైతే రామోజీ ఫిలిం సిటీ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ లోపలేమో మనకి టికెట్ కౌంటర్ అయితే ఉంది. ఇక్కడ టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళాలి. ఇక్కడ నుంచి మనకు బస్సులో అయితే తీసుకెళ్తారు. ఫస్ట్ అయితే ఇక్కడ టికెట్ తీసుకోవాలి. ఇదిగోండి టికెట్స్ అయితే ఇంకా తీసేసుకున్నాము. లోపలికైతే వెళ్ళాలి. ఇప్పుడు ఇలాగ మనకు ఒక టికెట్ అండ్ స్టిక్కర్ అయితే ఇస్తున్నారు హ్యాండ్కి పెట్టుకోవడానికి. ఇంకా టికెట్ అవి తీసుకున్న తర్వాత లోపలికైతే వెళ్ళాలి. అక్కడ చెకింగ్ అది చేసిన తర్వాత మనకి అక్కడ నుంచి బస్సులు అయితే ఉంటాయి లోపలికి వెళ్ళడానికి. అక్కడ నుంచి 7 కిలోమీటర్ అయితే ఉంటుంది మనకి. బస్సులో అయితే తీసుకువెళ్తారు. ఇదిగోండి ఇక్కడ చెకింగ్ కౌంటర్ ఉంది కదా, ఇక్కడ చెక్ చేసిన తర్వాత లోపలికైతే పంపిస్తారు. మన దగ్గర హ్యాండ్ బ్యాగ్ ఏమైనా ఉంటే ఇక్కడైతే చెక్ చేస్తున్నారు. చెకింగ్ అది అయిపోయినాక లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా బస్సెస్ అయితే ఉంటాయి. బస్సు నుంచి మనకి లోపలికైతే తీసుకెళ్తారని చెప్పాను కదా, ఇక్కడ నుంచి అయితే బస్సులో తీసుకువెళ్తారు. మనకి టికెట్లోనే అన్నీ కూడా వస్తాయి అన్నమాట. బస్ టికెట్లు అవేమి సెపరేట్గా ఉండవు, ఫ్రీ బస్సులే ఉంటాయి. మనం లోపల అంతా తిరగడానికి ఈ బస్సులేమో అవైలబుల్ ఉంటాయి అన్నమాట. లోపలైతే చాలా బస్సులు ఉంటాయి. ఇలా ఒక బస్సు ఫుల్ అయిపోయినప్పుడే ఇంకో బస్సు అయితే వస్తుంది. ఇదిగోండి మొత్తం అయితే ఇలా లైన్లో వెళ్ళాక బస్సు అయితే ఎక్కాలి. ఇది ఫుల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బస్సు వెనకాలే వచ్చేస్తుంది. మనకి టైం ఏమి తీసుకోదు. సంక్రాంతి కదా, అందరూ ఊర్లో వెళ్ళిపోయి ఉంటారు, తక్కువ మంది ఉంటాం అనుకున్నాం, కానీ ఫుల్గా ఉన్నారు పబ్లిక్ అయితే. ఇంకా మేమైతే అప్పటి నుంచే రామోజీ ఫిలిం సిటీకి వద్దాం అనుకున్నాం, కానీ ఇప్పటికైతే కుదిరింది సక్సెస్ఫుల్గా. ఇంకా మనకి టికెట్తో పాటు ఇలా స్టిక్కర్లు అయితే ఇస్తారు. ఇలాగ హ్యాండ్కి అయితే పెట్టుకోవాలి. ఇంకా రామోజీ ఫిలిం సిటీ చూడటానికి అయితే స్టార్ట్ అయిపోయాము. మనకి టికెట్ కౌంటర్ నుంచి అక్కడికి 7 కిలోమీటర్ ఉంటుందని చెప్పాను కదా, ఇలా బస్సులో అయితే తీసుకువెళ్తారు. మన ఓన్ వెహికల్స్ ఏమైనా ఉన్నా కూడా లోపలికి అయితే అలౌ లేదు. పార్కింగ్లో పార్క్ చేసేసి ఇలా బస్సులో అయితే వెళ్ళాలి టికెట్ తీసుకున్నాక. చూడండి మొత్తం రామోజీ ఫిలిం సిటీ అయితే అసలు ఎన్ని ఎకరాల్లో కట్టారో. మనకి బస్సు అయితే ఇక్కడ దింపేస్తారు. ఇక్కడ లొకేషన్ అది చూసుకున్న తర్వాత మళ్ళీ మనకు బస్సు అయితే ఉంటుంది ఇంకా లోపలికి వెళ్ళడానికి. ఇంక ఇక్కడ లొకేషన్ మొత్తం చూసుకున్నాక మళ్ళీ బస్సులో అయితే వెళ్ళాలి. ఇదిగోండి ఫస్ట్ లొకేషన్ అయితే ఇలా ఉంది. ఇక్కడ మనకి ఇలా మ్యాప్ అయితే ఉంది, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని మొత్తం వివరంగా తెలుసుకోవడానికి. ఇక్కడైతే ఒక ఫోటో తీసుకుంటే మనకైతే ఒక ఐడియా వస్తుంది మొత్తం ఏం చూడాలా అనేసి. ఇంకా ఇదైతే ఈవినింగ్ టైం అప్పుడు భలే ఉంటుంది మొత్తం లైటింగ్స్తో అయితే. ఇంకా మార్నింగ్ వచ్చామంటే మనం మొత్తం తిరిగే వరకు అయితే ఈవినింగ్ అయిపోతుంది. లేదా లేట్గా వచ్చామంటే మాత్రం టైం అయితే సరిపోదు. మార్నింగ్ 9కి అయితే ఓపెన్ అవుతుంది కదా, ఆ టైంకి అయితే వచ్చేస్తే ఈవినింగ్ వరకు అయితే మొత్తం కవర్ చేసుకోవడానికి మనకు టైం సరిపోతుంది. మేమైతే కొంచెం లేట్గానే వచ్చాము. ఇంకా మేము వచ్చేసరికి అయితే 11 అయిపోయింది. నార్మల్గా అయితే 9కి వచ్చామంటే అన్నీ కవర్ చేయడానికి అయితే టైం సరిపోతుంది. ఎందుకంటే మనకు లోపలైతే అంత ఉంటుంది తిరగడానికి ప్లేస్ అయితే. మొత్తం కవర్ చేసే వరకు చాలా టైం అయితే పడుతుంది. ఇంకెక్కడ చిన్న మ్యాజిక్ షో అయితే పెట్టారు. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ మ్యాజిక్ షోని. सर दिल्ली जाएगी नजर किसी के नहीं है, किसी सरकार में जाओ दिल्ली जाओ किसी साथ के नजर नहीं आना। दिल्ली जाओ दिल्ली गई हाथ खाई नहीं सर, यहाँ नहीं। अरे सर ये बिल्कुल खाली आसरी अलग है। दिल्ली गई बम्बई जाएगी, बम्बई जाओ ऐसे रखा आपको लगा यहाँ नहीं, बम्बई गई। लास्ट बोल कलकत्ता जाएगी, जाओ कलकत्ता चली जाओ।
मैडम प्लीज सर आप लोग सर को कर दीजिए जल्दी कर सर जी इधर कर दीजिए मैडम सर आप लोग मैडम प्लीज कर दीजिए ఇంకా ఈ లాస్ట్ మ్యాజిక్స్ అయితే ఫ్లవర్స్ నేమ్ అయితే చెప్పమన్నారు. ఏ ఫ్లవర్ చెప్తే ఆ స్మెల్ వస్తుందంట హ్యాండ్ అయితే. అలానే చేశారు, భలే అనిపించింది మాకైతే. సేమ్ వాళ్ళు చెప్పిన ఫ్లవర్ స్మెల్ అయితే వచ్చింది. ఈ మ్యాజిక్ షో అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏమో స్పేస్ యాత్ర అయితే ఉంది. లోపల స్పేస్ గురించి ఒక మూవీ లాంటిది అయితే వేశారు, చిన్న షో లాగా అయితే. ఇంకా ఈ లోపలికైతే వెళ్ళాము. ఇవన్నీ మొత్తం లోపలికి వచ్చిన తర్వాత ఇలా షో అయితే చిన్నగా వేశారు, ఒక 5 minutes అలా, మొత్తం స్పేస్ గురించి అయితే. ఇంకా ఆ షో అయిపోయిన తర్వాత బయటకైతే వచ్చేసాము. ఇవ్వండి, బయటకు వచ్చిన తర్వాత అయితే మనకు మొత్తం లొకేషన్ అయితే ఇలా ఉంటుంది. ఇంకా ఫుల్గా తిరగడమే ఉంటుంది రోజంతా కూడా. అయితే ఫుల్ ఓపిక ఉండాలి మొత్తం అయితే తిరగటానికి. ఇంక ఇక్కడ మొత్తం లొకేషన్ అవి ఇక్కడ దగ్గరలో చూసుకున్న తర్వాత మళ్ళీ మనకి బస్ అయితే ఉంటుంది నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళడానికి. ఇంకా మన లోపల మొత్తం మనకు పెద్ద పెద్ద షట్టింగ్లు అయితే ఉంటాయి. చాలా సినిమాలు అయితే ఇక్కడ షూట్ అవుతాయి కదా. ఇంకా మొత్తం షట్టింగ్లు అయితే భలే ఉంటాయి చూడటానికి. ఇంక ఇదిగోండి చూడండి ఎంత పెద్ద పెద్ద షట్టింగ్లు అయితే ఉన్నాయో. ఇక్కడ ద వైల్డ్ వెస్ట్ కూడా ఉంది. లోపలికైతే వెళ్తే కొన్ని జంతువుల బొమ్మలు అయితే ఉన్నాయి. ఇంక ఇక్కడ చిన్న సింహాసనం లాంటిది అయితే పెట్టారు కదా, అక్కడైతే చాలామంది ఫొటోస్ అయితే దిగుతున్నారు. ఇంకా ఇదిగోండి మొత్తం ఫ్యామిలీ మొత్తం అయితే ఒక్కొక్కరు ఒక దగ్గర ఉన్నారు మా వాళ్ళందరూ. ఇంకొక లొకేషన్ చూసుకొని వచ్చే వరకు అయితే టైం అంత పడుతుంది మరి. ఇంకా మేము కూడా ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. సింహాసనం అయితే చూడండి ఎలా ఉందో, భలే ఉంది కదా. ఇంకా లోపలికి వచ్చిన తర్వాత ఇలా చిన్న చిన్నగా సెట్టింగ్లు అయితే ఉన్నాయి మనకి. ఇంక ఇక్కడ పల్లెటూరు థీమ్ లాగా పెట్టారు, భలే ఉంది. సంక్రాంతి స్పెషల్గా అయితే అక్కడ పెట్టారు పల్లెటూరు థీమ్ అయితే. ఇదిగోండి మొత్తం అయితే చిన్న చిన్న గుడిసెల్లాగా అయితే వేశారు. గంగిరెద్దులు మొత్తం అయితే ఇలా సెట్ చేశారు. ఇంకా మేము కొన్ని ప్లేస్లు కవర్ చేసాము. అప్పుడే లంచ్ టైం అయితే అయిపోయింది. ఇంకా లంచ్ చేసిన తర్వాత మిగతా ప్లేస్లు అవి తిరుగుదామని ఫస్ట్ అయితే లంచ్ చేయడానికి వచ్చేసాము. మనకి లోపలే ఇలా హోటళ్ళు అయితే ఉంటాయి లంచ్ చేయడానికి. మనకి నార్త్ ఇండియన్ ఫుడ్, సౌత్ ఇండియన్ ఫుడ్ అన్ని రకాలు అయితే దొరుకుతాయి. మనకి ఏది కావాలంటే అదైతే తీసుకోవచ్చు. ఇంకా మనం 3000 టికెట్ తీసుకుంటే ఫుడ్ అయితే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మేమైతే నార్మల్ టికెట్ అయితే తీసుకున్నాం కదా. ఇంకా ఇప్పుడైతే ఫుడ్ అయితే తినేసాం కదా, నెక్స్ట్ ప్లేస్కి అయితే స్టార్ట్ అవ్వాలి. ఇలా మనకి ఎక్కడ పడితే అక్కడ ఇలా బస్సెస్ అయితే ఉంటాయి. మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి అని చెప్పాను కదా, ఇదిగోండి ఈ బస్సులు అయితే ఉంటాయి. మనకి బస్సులు అయితే గైడ్ కూడా ఉంటారు, మొత్తం ఎక్కడ ఏ షూటింగ్లు అయ్యాయి అవన్నీ చెప్పడానికి అయితే. Programs like Baruda Diyaga, Suma Atta Cash were shot inside this course. Kabacha left side railway station, village railway station and city express Loki dance were shot here. Telugu movie Seetamba Vakitlo Siribanga Chattu ikkadi shot chesaru. Jai. DGTలో Daini Raja Daini Mantri Triple R KGF Pushpa 2 Kaidi number 150 very short here. The butcher left side Drishyam 2 that body scene very short here. First to drop Bhagavatam set, Mahabharatam and Ramayana set. After completing the Bhagavatam set, Bahubali set get to me. The butcher right side Sahas Adventure Park. Complimentary rides are available and chargeable rides also available. After that, you can enter the Matka set. Bahubali set देखने के बाद यहाँ पे dropping रहेगा. There are total 10 big shooting floors in the Ramoji Film City. 7 were AC floors and 3 were non-AC floors. शूट करते हैं. बस में से उतरने के बाद यहाँ से जाना है, भागवतम सेट देखना है. एग्जिट में రైల్వే స్టేషన్ रहेगा, वहां से दूसरा बस बाहुबली. ఇప్పుడైతే బస్ దిగిపోయాం నెక్స్ట్ లొకేషన్ దగ్గర. ఇక్కడ భాగవతం సెట్ అయితే మొత్తం వేశారు. లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. ఇంక ఇదిగోండి మొత్తం అయితే భాగవతం థీమ్ అయితే ఇక్కడ పెట్టారు. చూడండి కృష్ణుడు అన్ని విగ్రహాలు అయితే భలే పెట్టారు. ఇంకా మనకి మొత్తం భాగవతంలో ఉండే
అందరి గురించి అయితే ఇక్కడ వివరంగా ఇలాగా మనకి స్టాచ్యూలు అవి పెట్టేసి ఉన్నాయి. ఇంకా లోపలైతే మొత్తం విగ్రహాలు భలే ఉన్నాయి. మొత్తం భాగవతం గురించి అయితే చాలా వివరంగా ఈ విగ్రహాలు అయితే పెట్టారు. ఇదిగోండి మొత్తం అయితే ఇలా మనకు లోపలైతే ఉంది. ఇంకా మనకి మొత్తం లోపల సెట్టింగ్ అయితే చూడండి ఎలా ఉందో. మహాభారతం మూవీ చూసాం కదా, సేమ్ అలానైతే ఉంది. రాజుల బొమ్మలు అయితే భలే పెట్టారు ఇక్కడ. చూడండి మొత్తం స్టాచ్యూలు అయితే ఎలా పెట్టారు. అవి అయితే ఇలా మనకి తల్ల ఊపుతున్నట్ట భలేగైతే పెట్టారు. లోపల మొత్తం అయితే ఏదో రాజమహల్కి వెళ్ళినట్టు అయితే ఉంది. చాలా బాగుంది లోపల అయితే. ఇంకా భాగవతం సెట్ అది చూసుకున్న తర్వాత నెక్స్ట్ ఏమో రైల్వే స్టేషన్ సెట్ అయితే ఉంది. అక్కడికైతే వెళ్తున్నాము. చూడండి నెల్లూరు రైల్వే స్టేషన్ అంట. సేమ్ రైల్వే స్టేషన్కి వచ్చినట్టయితే ఉంది. సెట్టింగ్ అయితే అలాగేసారు. మూవీస్ అవి మనకి రైల్వే స్టేషన్లో తీసిన ఫీలింగ్ అయితే రావడానికి చూడండి మొత్తం అయితే సేమ్ రైల్వే స్టేషన్ ఎలా ఉంటుందో అలాగే ఉంది మొత్తం అయితే. ఇంకా లోపల ట్రైన్లో కూడా సీట్లు అవి అయితే చూడండి ఎలా ఉన్నాయో. ఇంక చాలామంది అయితే ఫొటోస్ వీడియోస్ అవి తీసుకుంటున్నారు. ఇంక ఇక్కడ మనం చూసుకున్న తర్వాత నెక్స్ట్ బస్ అయితే ఉంటుంది కదా, ఆ బస్సులో వెళ్తే బాహుబలి సెట్ దగ్గరికి అయితే తీసుకువెళ్తారు. మనకు బాహుబలి సెట్ ఏమో చాలా పెద్ద ప్లేస్లో అయితే ఉంది. ఇంకా ఇదిగోండి బాహుబలి సెట్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి మొత్తం అయితే ఎలా ఉందో మనకి. ఇంకా బాహుబలిలో ఉండే డప్పులు అవన్నీ చూడండి ఎలా ఉన్నాయో. మాహిష్మతి సామ్రాజ్యం మొత్తం అయితే ఇలా ఎలా ఉంటుందో మొత్తం చిన్న ఇక్కడైతే పెట్టారు. ఇదిగోండి ఎంట్రన్స్ డోర్ ఉంటుంది కదా, అదైతే చూడండి ఎంత పెద్దగా ఉందో. మనకి లోపల ఎంటర్ అవగానే 2 ఏనుగులు అయితే అటు ఇటు ఒకటి బెలే పెట్టారు. ఇంకా మనం బాహుబలి మూవీ చూసినట్టు ఉంటుంది. మొత్తం సెట్ అయితే అలానే ఉంచేశారు. చూడండి మొత్తం సామ్రాజ్యం మొత్తం అయితే లోపల ఎలా ఉందో. మాహిష్మతి సామ్రాజ్యం మొత్తం అయితే ఎలా ఉంది. ఇంకా లోపలికి వచ్చిన తర్వాత అయితే మొత్తం బాహుబలి సినిమా చూసినట్టయితే అనిపిస్తుంది. ఇదిగోండి ఇక్కడే కదా మన దేవసేన గారిని అయితే కట్టేసి ఉంచుతారు. మొత్తం జైలు అది మొత్తం అయితే ఇక్కడ ఉంది. ఇంకా అదిగోండి అక్కడైతే శివలింగం అలా పెట్టారు. ఇంకా మా వాళ్ళు కనిపించిన దగ్గరల్లా ఫోటోలు అయితే ఇలా దిగిపోతున్నారు. ఇదిగోండి రానా గారు అయితే దున్నపోతు యుద్ధం చేస్తారు కదా, అదైతే ఇక్కడ ఉంది. ఇంకా ప్రభాస్ గారు అయితే రథం లాగుతారు కదా, ఇదిగోండి ఈ రథమే లాగుతారు. మొత్తం అయితే భలే పెట్టారు అట్ట ఫిట్టింగ్తో అయితే. ఇదిగోండి ఈ సింహాసనం గురించే కదా బాహుబలి బల్లలదేవ యుద్ధాలు అయితే జరిగాయి. ఆ సింహాసనం దగ్గర అయితే ఇప్పుడు ఉన్నాము. ఇంకా అప్పుడు యుద్ధాలు ఏమో కానీ ఇప్పుడైతే ఫొటోస్ అవి తీసుకోవడానికి చాలా యుద్ధాలే జరిగిపోతున్నాయి. ఈ సింహాసనం మీద కూర్చుని ఫోటోలు దిగడానికి అయితే చాలామంది వెయిట్ చేస్తున్నారు. మనం వెయిట్ చేసి ఫోటో తీసుకునేటప్పటికైతే చిన్నపాటి యుద్ధమే అయిపోతుంది. అలా ఉంది ఇక్కడ పబ్లిక్ అయితే. ఇంకా మేమైతే కనిపించిన వాటికల్లా ఎక్కిపోయి వీడియోలు ఫోటోలు అయితే తీసుకుంటున్నాము. చూడండి మొత్తం అయితే సెట్టింగ్ ఎలా ఉందో. మనకి గుర్రాలు అన్నీ కూడా భలే ఉన్నాయి. ఇంక ఇదిగోండి రానా గారి 50 అడుగుల విగ్రహం అయితే విరిగిపోతుంది కదా, ఆ విగ్రహం అయితే ఆఫ్ చేసి ఇలా అయితే పెట్టారు. బాహుబలి సెట్టింగ్ అది అయిపోయిన తర్వాత మట్కా మూవీ సెట్టింగ్ దగ్గరికి అయితే వచ్చాము. హిందీ మూవీ ఇది. ఇదిగోండి లోపలైతే మొత్తం మనకి పబ్బులో ఎలా ఉంటుందో అలా అయితే ఉంది. పాతకాలం పబ్బులు అనమాట ఇవి. చూడండి మొత్తం అయితే థీమ్ ఎలా ఉందో. మనకి పాత సినిమాల్లో పబ్బులు ఇలాగే ఉండేవి కదా, చూడండి మొత్తం అయితే పాత సినిమా సెట్టింగ్ అయితే భలే ఉన్నాయి. డార్క్ లైటింగ్లతో భలే కనిపిస్తుంది మొత్తం అయితే. ఇంకా మేము పైనుండి తిరగదామని పైకి అయితే వెళ్తున్నాము. ఇంకా పైన కొంతమంది అయితే డ్యాన్స్లు అవి వేసుకుని ఫోటోలు అయితే పోజులు ఇస్తున్నారు. ఇంకా నెక్స్ట్ అయితే ఇదిగోండి ఈ లొకేషన్కి అయితే తీసుకొచ్చారు. మనకి చాలా మూవీస్లో ఇలా కాలనీ లాగా అయితే చూపిస్తారు కదా, మొత్తం బిల్డింగ్లు అయితే చూడండి ఎలా ఉంటాయి. ఇంకా లోపల పెద్ద ఊరే ఉన్నట్టు ఉంటుంది మనకు చూడటానికి అయితే. పెద్ద పెద్ద బిల్డింగ్లు అయితే ఉన్నాయి. మనకు చాలా మూవీస్ అయితే ఇక్కడ షూటింగ్లు అయితే అవుతాయి. ఇంకా మొత్తం బిల్డింగ్లు అయితే చూడండి ఎలా ఉన్నాయో. ఇంకా ఇది చూసుకున్న తర్వాత నెక్స్ట్ ఏమో మూవీస్ అవి మనకి ఎలా యానిమేషన్ చేస్తారో లోపలైతే ఉందంట, చూడటానికి అయితే వెళ్తున్నాము. మనకి యానిమేటెడ్ మూవీస్ ఉంటాయి కదా, అవన్నీ అయితే మనకి ఎలా చేస్తారో షూటింగ్ అని ఇక్కడైతే చూపిస్తున్నారు. లోపలేమో అవతార్ సినిమా గురించి అయితే చూపిస్తారంట, అందుకని లోపలికైతే వెళ్తున్నాము.
ఇంకా లోపలైతే అవతార్ మూవీ ఎలా మనకి యానిమేట్ చేశారో చూసాం కదా. ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇలా స్క్రీన్ అయితే ఉంది మనం కనిపించడానికి, పెద్ద పెద్ద స్క్రీన్లు అయితే పెట్టారు. ఇంకా అందరూ అక్కడ ఫొటోస్ వీడియోస్ అవి తీసుకుంటూ ఫుల్గా ఎంజాయ్ అయితే చేస్తున్నారు స్క్రీన్లో మనమే కనిపించే వరకు అయితే. ఇంకా అక్కడ మొత్తం చూసుకున్న తర్వాత ఎదుగుండి ఇక్కడికైతే తీసుకువచ్చారు. ఇంకా ఇక్కడ కూడా మొత్తం అయితే కాలనీ లెక్కే ఉంది, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఇంకా విల్లాస్ అయితే ఉన్నాయి. మనకైతే స్విట్జర్లాండ్ అవి ఇవన్నీ లొకేషన్ చెప్తారు కదా, అలాంటివన్నీ సెట్టింగ్లు కూడా ఇక్కడ వేసి ఇలా మూవీస్ అయితే తీసేస్తుంటారు. ఇంకా ఇదిగోండి మొత్తం అయితే లోపల ఎంత పెద్ద ఇల్లులు విల్లాలు అయితే ఉన్నాయో చూడండి. ఇంకా తొలి రైల్వే స్టేషనే చూసాం కదా, ఇప్పుడైతే ఇదిగోండి ఎయిర్పోర్ట్కి కూడా వచ్చేసాము. ఎయిర్పోర్ట్ సెట్టింగ్ కూడా ఇలా అయితే వేసేసారు, మొత్తం ఎయిర్పోర్ట్లోకి వచ్చినట్టు ఉంది. ఇదేమో రాజమండ్రి ఎయిర్పోర్ట్ అంట. ఇదిగోండి లోపల ఇదేమో ఏరోప్లేను. ఇంకా మేమైతే బిజినెస్ క్లాస్ ఫ్లైట్ ఎక్కి మరీ దిగిపోయాము. ఇంక ఇప్పుడైతే ఈవినింగ్ కూడా అయిపోయింది, ఇదిగోండి సన్సెట్ కూడా అయిపోతుంది. ఇంక ఇదేమో రాజస్థాన్ థీమ్ మహల్ ఉంటాయి కదా, ఆ మోడల్ అయితే ఇక్కడ కట్టారు. ఇదిగోండి మొత్తం మనకి ఇక్కడ నుంచి చూస్తే రామోజీ ఫిలిం సిటీ సగం వరకు అయితే కనిపిస్తుంది. చూడండి మొత్తం అయితే ఎంత పెద్ద సిటీ ఇది. ఇక్కడ నుంచి లొకేషన్ అయితే భలే ఉంది. ఈవినింగ్ అయ్యే వరకు అయితే లొకేషన్ చూడటానికి చాలా బాగుంది. ఇంకా మార్నింగ్ నుంచి తిరుగుతున్నాం కదా, మా వాళ్ళు అయితే ఫుల్గా అలసిపోయి ఇక్కడ రిలాక్స్ అయితే అయిపోతున్నారు. ఇంక ఇలా బయటకు వచ్చామంటే మా వాళ్ళందరూ చిన్నపిల్లలా మారిపోయి అందరూ అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఇంక ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయింది కదా, మొత్తం లైటింగ్స్ అవి అయితే వేసేసారు. మొత్తం లైటింగ్స్ అవి వేసినాక చూడండి లుక్ అయితే ఎలా ఉందో. ఇంకా కొంచెం నైట్ అయితే ఫుల్ లుక్ వస్తుంది, ఇంకా చూడటానికి అయితే భలే ఉంటుంది మొత్తం ఇక్కడ. ఇంకా మనకి మార్నింగ్ వచ్చామా ఈవినింగ్ వరకు అయితే ఇంక ఇవి చూసాం కదా, ఇంకా ఉన్నాయి మనకి చూడటానికి ప్లేసులు అయితే. ఇప్పుడైతే నెక్స్ట్ ప్లేస్ దగ్గరికి వెళ్తున్నాము. అసలు లోపలికి వచ్చిన తర్వాత వేరే ప్రపంచంలోకి వచ్చాము అన్నట్టుగా అయితే ఉంది, భలే ఉన్నాయి మొత్తం చూడటానికి అయితే. చూడండి లైటింగ్స్ అన్నీ వేసిన కలర్ఫుల్గా అయితే ఎలా కనిపిస్తుందో. ఈవినింగ్ అయింది కదా, అందరైతే ఒక దగ్గరికి అయితే వచ్చేసారు. ఇప్పుడేమో డీజే షో ఏదో ఉందంట, అందరూ అందుకని ఒక దగ్గరికి అయితే వచ్చారు. డీజే షో అయితే స్టార్ట్ అయిపోయింది చూడండి, అందరూ ఒక దగ్గర అయితే ఎలా డ్యాన్సులు వేస్తున్నారు. ఫుల్గా అయితే ఎంజాయ్ చేసాం మేము కూడా. ఇంకా ఈ డ్యాన్స్ వీడియోలన్నీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే వస్తాయి, ఎందుకంటే వీడియోలు ఎంత అయిపోతుందని. ఇప్పుడైతే పార్ట్ 1 కింద ఈ వీడియో పెట్టాం. నెక్స్ట్ వ్లాగ్లో ఈ డ్యాన్సులు అన్నీ కానీ చూసి ఎంజాయ్ చేద్దురా. ఫోటో వచ్చేస్తే అయిపోతుంది 1%. जागा तुम्ही कनेलचा फोटो ते असता कर्नाटका में दर्ज केसेस की फाइलें बाल गेम आए थे हो सकता है कि हमारे फाइवर प्रोजेक्ट पर इसकी नजर आप फिक्र मत कीजिए। Andra
ऑर्डर ఈ రామోజీ ఫిలిం సిటీ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.